గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అందరికీ మారీచుడి కథ తెలిసే ఉంటుంది. మారీచుడు మాయలేడి రూపంలో సీతమ్మనే భ్రమింపజేస్తాడు. అంటే ఒక రకంగా ఫేక్ చేస్తాడు. ఆ సీతమ్మ కూడా మారీచుడిని బంగారులేడిగా భావించి రాముడిని తీసుకురమని చెప్తుంది. సరే, ఆ తర్వాత సీతాపహరణం జరుగుతుంది, రాముడికి కష్టాలు. అంతిమంగా మాత్రం ఈ ఫేక్ తతంగంతో రావణ సంహారం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితి, ఈ ఫేక్ తతంగాలే, ఈ బంగారు మాయలేడి వింతలు విచిత్రాలే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి. అది కూడా ఎవరో కాదు, అధికార పార్టీ జగన్ అండ్ కో వైసీపీ టీం సోషల్ మీడియా వేదికగా ఏ స్థాయిలో బరితెగిస్తోందంటే ఫేక్ వీడియోలు, ఫేక్ లెటర్లు, ఫేక్ లెటర్ హెడ్లు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఫేక్ స్టేట్మెంట్స్లు, కట్ అండ్ పేస్ట్లు, మార్ఫింగ్లు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఆ మారీచుడు ఎలా బంగారు లేడిని భ్రమింపజేశాడో నిజంగా కాసేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది లేనట్టు లేనిది అవునా అన్నారా, ఇలా అయ్యిందా, ఇదెప్పుడు వచ్చింది, ఓహో అని ఉంటారేమోలే, కనిపిస్తుంది కదా. అది ఫేక్ అని ఖండించేంత వరకు కూడా పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే రోత మాటలు, రోత రాతలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ అస్త్రాలే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఇదే తన అస్త్రంగా, ప్రధాన అస్త్రంగా రేపటి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు. తాజాగా తాడేపల్లిగూడెం సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెండా సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఎవరి స్పీచ్లు వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు గారు మాట్లాడినటువంటి స్పీచ్ని కూడా టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అన్నదాన్ని కూడా కట్ అండ్ పేస్ట్ చేసి నిజంగా కాసేపు చంద్రబాబు గారు ఇలా అన్నారా అని నమ్మేంత పరిస్థితి కల్పించారు. ఒకసారి ప్లీజ్ ప్లే దట్ వీడియో. విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, అవునా కాదా? తెలుగుదేశం జనసేన, గట్టిగా చెప్పాలి విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం, అవునా కాదా? తెలుగుదేశం జనసేన, గట్టిగా చెప్పాలి విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ విన్నారు కదా, ఒరిజినల్ కి ఫేక్ కి. నిజంగా ఒరిజినల్ వీడియోలో టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అన్నారు. కానీ ఫేక్ లో దాన్ని కట్ అండ్ పేస్ట్ చేస్తే కాసేపు నిజంగానే భ్రమింపు చేశారు. అవునా, చంద్రబాబు గారు ఇలా అన్నారా, ఏ స్థాయిలో గందరగోళానికి గురయ్యారంటే అరే ఇంత ప్రతిష్టాత్మక సభలో చంద్రబాబు గారు ఇలా మాట్లాడారేంటి అని కూడా కాసేపు అందరు అనుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని కూడా ఆయన 24 సీట్లకి సంబంధించి ఏ కారణాలతో తీసుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తు సంక్షేమం ఎంత ముఖ్యమో, పార్టీలో అందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు 24 సీట్లకి సంబంధించిన వివరణ, క్లారిటీ అన్నీ చెప్పారు. కానీ దాన్ని కూడా ఏ స్థాయిలో తెగించారంటే అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఒక లెటర్ హెడ్ పేరు మీదే 24 సీట్లు తీసుకున్నాము, ఇష్టమైతే ఉండండి లేదంటే వైసీపీకి పొండి అంటూ కార్యకర్తల్ని అవమానపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ హెడ్ వదిలారు అన్నంత స్థాయిలో భ్రమింపజేశారు. కాసేపు నిజంగానే అదేంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న అలా అన్నారు కదా, మళ్ళీ ఇవాళ ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి వైసీపీకి అని మాట్లాడడం ఏంటి అని, అది ఫేక్ అని ఖండించేంత వరకు కూడా నమ్మేంత అద్భుతమైన టెక్నిక్లతో వాళ్లకున్నటువంటి రోత మైండ్తో దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా ఆయన 4వ భార్య నువ్వే జగన్ అన్న దాన్ని మాట్లాడిన దాన్ని కూడా మరి అక్కస్ తట్టుకోలేకో లేకపోతే వాళ్ళు అడుగుతున్న విషయాలకి చెప్పడానికి సమాధానాలు లేకో ఒక మహిళని తెరపైకి తీసుకొచ్చి ఇదిగో ఈవిడే పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య అంటూ మళ్ళీ ఒక మహిళని పవన్ కళ్యాణ్కి జత చేస్తూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మా 5 ఏళ్ల పాలన ఇది, మేము ఇది చేశాము, లేకపోతే దీనికి మళ్ళీ మార్క్స్ వేయండి,
మేము ఇలా చెయ్యాలనుకుంటున్నాం అన్నది మానేసి ఎక్కడ 5 ఏళ్ల వైఫల్యాలని ఆ పాలన మరకల్ని మళ్ళీ ప్రజలు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారంటూ వీటి చుట్టూ తిప్పుతూ ఈ అంశాల చుట్టూనే మాట్లాడుకునేంత చర్చని తెర మీదకి తీసుకొచ్చి ఆ రోత మైండ్ సెట్ ని ప్రజెంట్ చేస్తున్నారు అధికార పార్టీ అండ్ సోషల్ మీడియా. ఇంకొక అడుగు ముందుకేసి ఏ స్థాయిలో ఈ ఫేక్ ప్రచారాలు అస్త్రాలతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ఈ 5 ఏళ్లు దోచిన అంశాలని కోట్ల రూపాయల్లో నియోజకవర్గానికి అభ్యర్థులు వాచీలు, చీరలు, సెల్ ఫోన్లు, రైస్ కుక్కర్లు ఒకటేమిటి రకరకాల కానుకల్ని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆ వీడియోస్ కూడా ప్లీజ్ ప్లే. ఒక పక్కన ఫేక్ ప్రచారాలు, ఫేక్ లెటర్ హెడ్లు, మార్ఫింగ్లు, ఆఖరికి ఆంధ్రజ్యోతి కూడా చెప్పందని చెప్పినట్టు ఆంధ్రజ్యోతి లోగోలు, ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్లు ఉపయోగించుకుంటూ ఆఖరికి ఆంధ్రజ్యోతిని కూడా వాడేసుకుంటున్నారు వీళ్ళ రోత బుద్ధుల కోసం. ఇంకొక తత్వంగా ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు 5 ఏళ్ల విషయంలో ఇసుక, మద్యం ఇలా రకరకాల అంశాల్లో ఇంత కోట్ల దోపిడీ జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు నెత్తి నోరు బాదుకుంటే ఆ దోచుకుంది కూడా నియోజకవర్గాల వారీగా ఇప్పుడు మనం చూసాం. చీర డబ్బులు, స్వీట్లు డబ్బులు, రైస్ కుక్కరు డబ్బులు, వాచీలు డబ్బులు, సెల్ ఫోన్లు డబ్బులు, ఇలా ప్రతిదీ కూడా కానుకల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఇక ట్విస్ట్ ఏమిటంటే ఏ స్థాయిలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోందంటే వైసీపీ సెంట్రల్ ఆఫీసే ప్రతి నియోజకవర్గంలో దీన్ని మానిటర్ చేస్తున్నారు అన్నంత స్థాయిలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. అంటే ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ అభ్యర్థులందరూ కూడా ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఏవేవి పంపిణీ జరిగాయి, ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాలి, ఎంత పెండింగ్ ఉందనేది ఒక వర్క్ షీట్స్లో, ఎక్సెల్ షీట్స్లో తయారు చేసి వైసీపీ సెంట్రల్ ఆఫీస్కి నివేదికలు ఇస్తున్నారని, అది కూడా పూర్తి స్థాయిలో పెద్దవాళ్ల కనుసన్నల్లోనే జరుగుతోందని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈ అంశానికి సంబంధించిన రిపోర్ట్లు వెళ్తున్నాయని, ఈ రిపోర్ట్ల ఆధారంగానే ఆయన పెర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తున్నారనేది కూడా ఒక చర్చ. మొత్తానికైతే ఏ స్థాయిలో ఇవన్నీ చర్చనీయాంశమయ్యాయి. ఒక తాడేపల్లిగూడెం సభ స్పీచ్లు లేకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది చర్చనీయాంశం అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రతిపక్షాల మీద కూడా నెట్టకపోతే అనుమానం వస్తుందనో అనుకున్నారో ఏమో. పూర్తి స్థాయిలో టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 కి సంబంధించిన కానుకల్ని కూడా వీళ్ళు ఒక సెట్ తయారు చేసి టీడీపీ ఇదిగో ఇలా పంపిణీ చేస్తుందనే అంశానికి కూడా తెరలేపారు. ప్లీజ్ ప్లే సూపర్ 6 గిఫ్ట్ ప్యాక్. రైట్, వీళ్ళ అంశం చర్చకు వస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎలా గిఫ్ట్లు, కానుకలు ఇస్తూ పంపిణీ చేస్తున్నారు, దాని టీడీపీ, జనసేన కూడా చేస్తున్నాయి అని ప్రజల్ని భ్రమింపజేసి అదిగో ఇలా క్లాస్ వార్ సృష్టించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఇలా చేస్తున్నారు. దీన్ని సరే టీడీపీ ఖండించింది, అసలు ఇలాంటి గిఫ్ట్ బ్యాగులు ఎక్కడ ఇవ్వలేదని. మొత్తంగా ఎన్నికలు తరిమికొస్తున్న వేళ కళ్ల ముందు వైఫల్యాలు వెంటాడుతున్నాయి. 5 ఏళ్లు ఏం చేశామని చెప్పుకోవడానికి లేక పూర్తి స్థాయిలో ఎలాగైనా గెలవాలి అనే అస్త్రాలను సిద్ధం చేసుకున్నప్పుడు రోతరాతలు, ఫేక్ వీడియోలు, ఫేక్ అస్త్రాలు, దోచుకుంది దాచుకుంది పంపిణీతో
ఎన్నికల్ని ఎజెండాగా చేసుకుని వెళ్ళాలనుకుంటున్నారా? మరి ఈ చీప్ ట్రిక్స్, క్యాష్ ట్రక్స్ ని ప్రజలు నమ్ముతారా? ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయి? అయితే ఫేక్ ముఠా రోత మాటలతో, ఫేక్ రాతలతో, దోచింది దాచుకుంది పంపిణీతో చెలరేగిపోతారా? ఇంతకు మించి ప్రతిసారి ఏం చేస్తారులే అనుకున్నప్పుడల్లా కూడా ఇక అది తప్పని చెప్పి అధికార పార్టీ వైసీపీ ఎన్కో ప్రూవ్ చేస్తోందా? సో మొత్తానికి జరుగుతున్నటువంటి చీప్ ట్రిక్స్, క్యాష్ ట్రక్స్ పై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అనలిస్ట్ కుండబద్దల గౌతమ్, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ ఎస్పీ సాహెబ్ గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు. అందరికీ స్వాగతం అండి. సాహెబ్ గారు, సో నేను చూసాను మీ అధినేత మాట్లాడిన వీడియోని. కాసేపు మేము కూడా నిజంగానే నమ్మాము, అదేంటి ఇట్లా మాట్లాడారా అని. ఆ రోజు లైవ్లు చూసినా కూడా మేము అసలు ఆ షాక్ తిన్నాము, ఆ ఫ్లోలో మిస్ అయ్యామేమో అని. దాన్ని ఖండించేసరికి తెల్లారిపోయింది. ఏం చెప్తారు అసలు ఇవన్నీ చూసి? మీకు ఏమనిపిస్తుంది? రేపు ఎలక్షన్ ఎలా జరగబోతుంది అనేది ఇవన్నీ శాంపిల్. విజయ్ చంద్ర గారు, తమరికి అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి గౌతమ్ గారికి, రాయపాటి అరుణ్ గారికి, వేబేన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభని చూసిన తర్వాత వైకాపా పార్టీ నేతలకు నిద్ర పడతల్లా. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల నామస్మరణతోనే సరిపోయిందండి వాళ్ళకి అర్ధరాత్రి దాకా. దీంట్లో కీలకమైనటువంటి విషయాలు మీరు ఇంట్రోలో కూడా మాయలేడుతో కంపేర్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగానే ప్రజాస్వామ్యాన్ని మాయలేడి రూపంలో వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారనేది వాస్తవం. ఇందాక మీరు తమరు చెప్పుకుంటూ వచ్చినట్టు పిచ్చి రాతలు, కారు కోతలు కూస్తూ తాళం వెలదీస్తున్నారు. ప్రజలకు అన్ని తెలుసు. ఫేక్ పదే అదే చండాలం ప్రతిసారి. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఒక సభ పెట్టినా, మరి జనసేన పార్టీ వాళ్ళు ఒక సభ పెట్టినా ఫేక్ ప్రచారాలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. మరి నిన్న కార్యక్రమం చూస్తే వాళ్ళకి అసలు నిద్ర పట్టకుండా నానాయాగి చేసేసారు. దీంట్లో ప్రధానంగా మనం కొన్ని అంశాలు ప్రస్తావించుకోవాలండి. తమరు అవకాశం ఇస్తే నిన్న ఎవరెవరు బయటకు వచ్చి ఏం మాట్లాడారు అనేది చాలా కీలకం. ఫస్ట్ స్టార్టింగ్ లో దేవినేని అవినాష్ బయటకు వచ్చి టీడీపీ జనసేన సభకు జనం కరువయ్యారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఏమయ్యా, నువ్వు విజయవాడలో ఉండవు, నీ కళ్ళకేమన్నా కలకలకలు వచ్చినాయా? ఆ విధంగా ట్రాఫిక్ జామ్ అయ్యి పోలీసులు నానా యాగి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడ దగ్గర నుంచి ఎవరైనా వెళ్తానికి కూడా టోల్ గేట్ల దగ్గర ఆపేశారండి. మీరు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల మేము 4-5 కాన్స్టిట్యూన్సీల నుంచే కార్యకర్తలు పిలుచుకున్నాం. కానీ వైకాపా పార్టీ వాళ్ళు సభలు పెడితే దాదాపు 10 జిల్లాల నుంచి అండి, మీరు రాప్తాడు సభలో చూసే ఉంటారు, 10 జిల్లాల నుంచి 4,500 బస్సులు, దాంతో పాటు 3,800 స్కూల్ బస్సులు, స్కూళ్ళకు సెలవులు ఇవ్వటాలు, అక్కడ నాయయాగి చేయటం, వాలంటీర్లు వాడుకోవటం, అధికారులు వాడుకోవటం, బస్సుల్లో మినీ బార్లు. మీకులాగా మాకు చేత కాదు, మేము ప్రజాస్వామ్యంలో ఉంటాం, ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని మా ఆలోచన ఇది. అతని తర్వాత రెండో నాయకుడు మంత్రి అంబటి రాంబాబుది చెప్పుకోవాలంటే అండి, ఒక సామెత ఉంది. మరి పందికి పాన్స్ పౌడర్ వాసన ఏం తెలుస్తున్నట్టారు, సేమ్ సూటబుల్ వర్డ్ అండి ఇతనికి. ఇతను చెప్పేది ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ప్రతిసారి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటాడు. ఈయనేదో కాపు లీడర్లో మహానేత అయినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడుగా చేయటంలో తహతహలాడుతూ ఉంటాడు, వెరివేషాలు వేస్తూ ఉంటాడు కదా ఇతను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన పెళ్లిళ్ళ గురించి. అదే విధంగా ఈ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు అరటి పండు లాంటి వాడు అని చెప్పి మాట్లాడటం. అంటే రాంబాబు గారికి నేను సూటిగా ప్రశ్న వేస్తున్నానండి, నువ్వు అసలు గన్నేరు పప్పు లాంటి వ్యక్తి అంబటి రాంబాబు. వాస్తవంగా ఎవరైనా కానీ తన కులంలో ఒక లీడర్ ఎదుగుతుంటే అతనికి సమర్థిస్తూ ఉంటారు, ఇది ప్రతిపక్షమైనా కానీ పాలక పక్షమైనా కానీ. నిస్సిగ్గుగా మాట్లాడుతూ మరి అంబటి రాంబాబు వచ్చేసి వ్యక్తిత్వ హననం చేయటం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీంతో పాటు పేర్ని నాని బయటకు వచ్చి, పేర్ని నాని అనే వ్యక్తి చాలా కీలకమైనటువంటి అంశాలు. మరి కాపు వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను ఉదహరిస్తూ వాళ్ళని ఒక విధంగా సైకలాజికల్ గా ఇతను ఏదో గొప్పవాడిలాగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదో చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు అన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్తానికి తహతహలాడుతూ ఉన్నాడు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడండి. చంద్రబాబు గారి హయాంలో వివేక హత్య జరిగిందంట. దీంతో పాటు వివేక హత్య చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ వస్తున్నారు. అరే నేను అంటున్నాను, పేర్నాని గారు, వైఎస్ అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు మోసాడండి? నీ కళ్ళ ఏమన్నా మోసాడా? ఎందుకు ఊరక పదే ఫేక్ మాటలు, అబద్ధాలు చెప్పుకుంటారు. దీంతో పాటు హూ కిల్డ్ ఎన్టీఆర్ అనే మాట మాట్లాడారండి. మేము అందరికి తెలిసేటట్టు చెబుతున్నాం. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర ఉన్నప్పుడే ఆయన ఆ మహానుభావుని చంపేసిందనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. మీ దగ్గర లక్ష్మీపార్వతి ఉందిగా, ఆమె అడుగు హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పి.
ఆమె చెప్పింది, ఆయన బయటికి లాక్కురా, ఆ రోజు ఏం జరిగిందో చెప్పింది. అంటే చూడండి, అతను మాట్లాడే వర్షను వ్యంగ్యంగా ఉంటుంది కాకుండా ఒక కుటుంబాలకు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించి విదేశం రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటాం. దీంతో పాటు మరి అంబటి రోజా, ఆమె అసలు నేను లేను అనే రోజు ఉండదు. అక్కడ విశాఖపట్నం మరి వీళ్ళు మహాకోట కట్టించారు కదండి, రాజప్రసాదానికి వెళ్ళి నిన్న ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆమె కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయాడు, అలా అయితే ఆర్ నారాయణమూర్తి కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడు అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నేను రోజా గారిని అడుగుతున్నా, అమ్మా నీకు సిగ్గుందా లేదా? నీ నోరు మురికి కాలువ కన్నా హీనమైంది. నువ్వు రోడ్డును పడి బరి తెగించి మాట్లాడబట్టే కదా జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇచ్చింది. నువ్వు అది మర్చిపోయావా రోజా అక్క? తర్వాత ఈయన అమర్నాథ్ ఉన్నాడండి, ఆయన మామూలుగానే సహజంగానే మరి కోడిగుడి మీద ఏకల మంత్రి అని చెప్పి అందరికీ తెలుసు. అతను కూడా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన కూడా వ్యక్తిత్వ హననం చేయటం. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక సభ పెట్టుకుంటే అది సక్సెస్ అయితే ఇలా ఏడిపోయిందండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు సహజంగా కలుస్తా ఉంటాయి, సభలు పెట్టుకుంటా ఉంటాయి. దీనితో పాటు కొన్ని విస్తుపోయే నిజాలు మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలి. దాదాపు 4,500 మంది పోలీసులను కాపలా పెట్టారండి, పహారా పెట్టారు. ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు జెండా గాని పసుపు రంగు చొక్కా గాని కనపడితే వాళ్ళని సభా వేదిక దగ్గరికి రానిలేదండి. దాదాపు ఇది 6 గంటల దాకా ఈ తంతు జరిగిందండి. ఎందుకు జరిగిందంటే ఒక పక్కన రైల్వే ట్రాక్ సభకి, ఇంకో పక్కనేమో రోడ్డు ఉంది, ఒక పక్కన క్లోజ్ చేశారు. అక్కడ ఆ సభలోకి వెళ్తానికి కూడా ఒకే గేట్ ఉండటం, అంటే ఆ స్థలంలో ఆ విధంగా. ఎందుకంటే వీళ్ళు పదే సిఐడి వాళ్ళని 100 మందిని పెట్టుకున్నారు. ఒక ఫేక్ అతను ఒక వీడియో కూడా పెట్టాడు, ఇందాక తమరు డిస్ప్లే చేశారు. అతని పేరు వీరయ్య అంట, కానీ వాడు ప్యాంటు షర్టు వేసుకొని వీరయ్య అనే అతను ఆ విధంగా ఉన్నాడు. ఎవరైనా కానీ పల్లెటూరులో కొంచెం యాసలో మాట్లాడతారు సహజంగా. మీరు ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియో చూశారండి విజయ్ చంద్ర? దాంట్లో వీరయ్య అంట అతని పేరు అని చెప్పి ఒక్కోటి ఆ మందు బాటిల్ ఓపెన్ చేయటం, దాంట్లో నుంచి సిగరెట్లు రోడ్డు తీయటం, దాని మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆ ట్యాగులను, తర్వాత తెలుగుదేశం పార్టీ గుర్తులను అవన్నీ వేసేసి ఆ కలర్స్ వేసేసి తీయటం, తర్వాత స్వీట్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్ తీయటం. అసలు వాడు ఇదేదో కొత్త ఇప్పుడే చూసినట్టు బిల్డప్ ఇస్తూ ఉన్నాడు దాంట్లో. కాబట్టి అది ఐపాక్ టీం వాళ్ళు చేసిందండి, అది ఐపాక్ టీం వాళ్ళు ముమ్మాటి చేసింది. ఎందుకంటే ఆ వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇటువంటి ఫేక్ ప్రచారాలు, పిచ్చి కోతలు, పిచ్చి వ్యవహారాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వాళ్ళు దొంగ ఓట్లు నమ్ముకున్నారండి. వాళ్ళు దొంగ ఓట్లు నమ్ముకున్నారు. నిన్న కూడా చూడండి, బూతు 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 అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. వాళ్ళ బతికే బూతు బూతు బూత్ అండి. దీంతో పాటు మరి నిన్న సాయంకాలం చివరికి పేరు నాని దింపారు, చివరిలో సారీ అండి ఇతను బూతుల మంత్రి నానిని దింపి ఆయన ఈ మధ్య కాలంలో అసలు ఆయనకంట అసలు ఈ నాయకులు చేసే అంట విచిత్రంగా ఉండేయంట ఆయన చెప్పటం. ఈక్వేషన్స్ కానీ సీట్ల పంపకం గురించి ఏదో ఒక కులానికి సంబంధించి అనుకూలంగా మాట్లాడటం ఇవన్నీ చేశారు. నేను అడుగుతున్నా బూతుల మంత్రి మాజీ మంత్రి నాని గారు, నువ్వు బాగానే ఉంది, మీ నాయకుడు 5 రేట్ల కోసం రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావా? నువ్వు వ్యక్తిత్వహానం చేస్తూ బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే నిస్సిగ్గుగా ఎందుకు మాట్లాడలేకపోయావు? నీ ఇంటికి కోతవేటు దూరంలో మా బీసీ మహిళపై దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయావా? నాని వీళ్ళందరూ ఒకటేనండి. ఒకసారి జనసేనతో కూడా మాట్లాడిన మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాం, ఎందుకంటే ఇవి కొంత డీటెయిల్డ్ గా మాట్లాడితేనే ప్రజలకు అర్థం అవ్వాలి. రాయపాటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అధినాయకుడు ఒక మాట అంటే దాన్ని చిలవల పలవలుగా వేరేలాగా మార్ఫింగ్లు చేసి ఆఖరికి ఒక మహిళను తెరపైకి తెచ్చి 4వ భార్య అంటూ కూడా దాన్ని తిప్పేస్తున్నారు. ఎట్లా చూస్తారు? మొదటి నుంచి కూడా జనసేన మీ అధినేత టార్గెట్ గానే వెళ్తున్నాయి ఈ ఫేక్ ప్రచారాలు, లేకపోతే ఇవన్నీ. ఇది ఇప్పుడు ఇక అంతకు మించి అన్నట్టుంది. అంటే ఏం చేస్తారులే అనుకున్నప్పుడల్లా ఇది అసలు ఊహకు అందనట్టే ఉన్నాయి ఇవన్నీ. ఏం చెప్తారు? ఛానల్లో ఉన్న పెద్దలకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము చెప్తూనే ఉన్నాము, వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీ కాదు, అదొక వేరే కొంపల పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు ఈ పదం వాడడం కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా శాఖ ఏంటి, నియోజకవర్గం ఏంటి, స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, నెరవేర్చింది ఎంతవరకు, రాబోయే రోజులు ఏ విధంగా ముందుకు వెళతాము అనే దాని గురించి మాట్లాడడం పక్కన పెట్టి ప్రతిరోజు లక్షలు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిక్ సభలు కండక్ట్ చేసి, ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి,
చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడానికి, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేసి మాట్లాడడానికి, పైగా ఫేక్ మార్పింగ్లు, ఫేక్ లెటర్లు, ఫేక్ వీడియో ఎడిటింగ్లు చేయడానికి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదను అంతా కూడా ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ప్రజలకు అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానివ్వండి, రోడ్లు వేయడంలో కానివ్వండి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానివ్వండి డబ్బులు లేవని చెప్పేసి మొండి చేయి చూపిస్తూ ఆఖరికి ఉద్యోగులకి చెప్పిన హామీలను నెరవేర్చడంలో కూడా బెగ్గి చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి, ఖజానాలో డబ్బులు లేవు అని. కానీ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి మాత్రం ప్రజల డబ్బుని నాశనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయం, వీళ్ళు వేసే ఫేక్ ఎడిట్లు, వీళ్ళు క్రియేట్ చేసే పోస్టర్లు, వీళ్ళు చూపిస్తున్న సభలు, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరన్న విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ గమనించుకోవాలి. మొదటి నుంచి ఇదే విధంగా ముందు 3 పెళ్లిళ్ళు అన్నారు, తర్వాత 4 పెళ్లిళ్ళు అన్నారు. ఇప్పుడు ఆయన మొన్న ఏకంగా నువ్వేనన్నా 4 పెళ్ళ రాజాగన్ అయితే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరినో తెర మీదకి తెచ్చి క్రియేట్ చేస్తున్నారు. అదే పని కనుక పవన్ కళ్యాణ్ గారు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క బూతు భాగవతం మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, విత్ ప్రూఫ్స్ తో సహా ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అవతల ఉన్న ఆడబిడ్డలు ఎక్కడ మళ్ళీ వీధిలో పడతారని ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలు బయట పెట్టట్లా. ఆయన అప్పటికీ నిన్న ఓర్పు నశించిపోయి ఓపెన్ గా చెప్పాడు ఆ విషయం. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అవతల ఆడబిడ్డలు బయటకు ఎక్కడ వస్తారు, అనవసరంగా వాళ్ళని బజార్లోకి లాగిన వాళ్ళం అవుతాము, రాజకీయం అంటే ఇది కాదు కాబట్టి నేను వదిలేస్తున్నానని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఈయన బ్రతుకంతా అట్లాంటి దరిద్ర బ్రతికి అన్న విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా ఇండస్ట్రీలో అటు జూబ్లీ హిల్స్ లో కానివ్వండి, మాదాపూర్ లో కానివ్వండి, జగన్ బతికేంటో తెలియదండి వీళ్ళకి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇతను ఎట్లా ఉన్నాడు, ఎక్కడ తిరుగుతాడు, ఏం చేస్తాడు, ఇతని వ్యక్తిత్వం ఏంటి అని క్లియర్ గా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. అయినా సరే ఎందుకు దాచిపెడుతున్నారంటే విలువలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా అట్లాంటి విషయాలు బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు. అది రాజకీయం కాదు, రాష్ట్ర ప్రజలకి ఎవరో వ్యక్తిగత జీవితాలతోటి సంబంధం లేదు. ప్రజాస్వామ్యంలో అవి అవసరం లేని విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాల మీద ఏం చేయాలి. నిన్ను ఇప్పటికీ ఇసుక ఎందుకు ఇంత పెంచావు, నీ దగ్గర సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అంటావు. మద్యం రేట్లు నిషేధిస్తానని చెప్పేసి ఇంత రేట్లు ఎందుకు పెంచావు అంటే పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య అంటున్నావు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఏవి అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్లారు అంటావు. ఇవన్నీ సంబంధం లేని విషయాలు కదా. పొత్తు అనే విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. మేము అది ఇష్టపడితేనే ప్రజలు ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంతో వ్యవస్థకి ఏ విధమైన సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ నచ్చితే, ఆయన నాయకత్వం నచ్చితే ప్రజలు ఓట్లేస్తారు. దీనికి సంబంధించి మాట్లాడాలి. నీ వ్యక్తిగత జీవితం చూసి ఓట్లేసే ప్రజలు 32 కేసులు ముడ్డి కింద పెట్టుకున్న వాడికి అదొక ఎట్లా ఓట్లేస్తారు ప్రజలు? నేను చూడలేదనే కదా అర్థం. నువ్వేదో నాయకుడు ఈ రాష్ట్రానికి ఏదో పీకేస్తావు అని చెప్పేసి నీకు ఓట్లేశారు. నీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోకుండా నీ నాయకుడిని చేసిన జనాలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకుని ఎందుకు ద్వేషిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే అతని నాయకత్వ లక్షణాలు ఏంటి, అతను నిలబడ్డ తీరేంటి, అతను ఎదిగిన తీరేంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, వీటన్నింటినీ చూసుకుని ప్రజలకు ఏ విధంగా అతను మంచి చేస్తాడు, నిస్వార్థంగా ఏ విధంగా నిలబడ్డాడు, డబ్బులు దోచుకొని తినేవాడా, ప్రజలకు పంచేవాడా, ప్రణాళికబద్ధంగా వెళ్లేవాడా, లేదంటే మూర్ఖుడు దృష్టిలో వెళ్లేవాడా అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటాడు, బేరీజ్ వేసుకుంటారు ప్రజలు ఎప్పుడు ఓటేసేటప్పుడు. నువ్వు ఎవరు అసలు ఎవరో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి? వ్యక్తిగత జీవితాలనే ప్రజలు క్రైటీరియాగా తీసుకుని ఓటేసే పని నీ వ్యక్తిగత జీవితం ఏంటి అసలు? 32 కేసులు పెట్టుకుని వేల కోట్ల ఆస్తులు ప్రజల ధనాన్ని దుర్వినియోగంగా వాడుకొని దోచుకొని అపరాధులు జైలు కూడా వచ్చిన వాడు కదా నువ్వు. వ్యక్తిగత జీవితం ప్రజలకు ఇంపార్టెంటా ఇక్కడ? అయితే నీ వ్యక్తిగత జీవితం మంచిదా? పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఒకసారి నీ వ్యక్తిగత జీవితం ఏంటి అనేది వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి కదా ఒకసారి. పోనీ నీ కుటుంబ సభ్యుల జీవితాలు ఏంటని ఆలోచించుకోవాలి కదా. వైవాహిక సంబంధాలు, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు అనేవి ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలా? కోర్టులో చట్టబద్ధంగా విడాకులు ఇప్పించిన విషయాన్ని నువ్వు ఇవాళ ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు చట్టబద్ధంగా వెళ్తున్న ముఖ్యమంత్రివా, లేదంటే చట్ట విరుద్ధంగా వెళ్తున్న ముఖ్యమంత్రి? నువ్వు కోర్టుల్ని, న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థను తప్పు పడుతున్నావా? ఇవన్నీ అవసరం లేని విషయాలండి. ప్రజలకి వేటితో పని లేదు. నువ్వు ఏం చేసావు అన్నది నువ్వు ప్రజలకు చెప్పుకో. పథకాలు ఇచ్చానన్నావు, పథకాలు ఎంతవరకు ఇచ్చావు? నిజంగానే నువ్వు అర్హులకు అందరికీ పథకాలు ఇచ్చావా? ఇవాళకి టీడీపీ సపోర్టర్స్, జనసేన సపోర్టర్స్ అనుకున్న వాళ్ళు చాలా మందికి గ్రామ స్థాయిలో నీ వాలంటీర్లు ఇవాళకి పథకాలు అందని కూడా చేశారు. ఈవెన్ కుళాయి వాటర్ కూడా, ఈవెన్ మున్సిపల్ ట్యాంకర్ వాటర్లు కూడా రానివ్వట్లేదు నీ నాయకులు, నీ కార్యకర్తలు ఈ గ్రామాల్లో. అట్లాంటి పరిస్థితి వాళ్ళు నెలకొంది. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఏది కూడా ఇప్పటి వరకు పూర్తవలా. నవరత్నాల పేరుతో పెట్టావు. నవరత్నాలు ఎంతవరకు ఎవరి లైఫ్ ని అప్పర్ లిఫ్టింగ్ తీసుకొచ్చాయి ఈ రాష్ట్రంలో? రాష్ట్రాన్ని అప్పులు ఊగులోకి దించాయి. కానీ మంచి చేయడంతో, సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అనేది కదా కాన్సెప్ట్. ఏ నాయకత్వానికైనా కూడా నువ్వు అభివృద్ధి చేసిన ఏంటి? 5 ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు లేచి కొత్తగా ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నాను, ఇప్పుడు ఏదో పోర్టులు కడుతున్నాను, విమానాశ్రయాలు కడుతున్నాను. 5 ఏళ్ళ నుంచి ఏం చేసావు నువ్వు? ఇప్పుడు కొత్తగా నువ్వే గతంలో ప్రభుత్వాన్ని అన్నావు. ఎలక్షన్ 6 నెలల ముందు ప్రారంభిస్తే అవి కేవలం మోసపూరిత చర్యలు, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తే ప్రజలకు మంచి చేసే చర్యలు అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2 నెలల్లో ఎలక్షన్ ఉండగా ఇప్పుడు మొదలు పెడుతున్నావు. నువ్వు అంతకన్నా మోసకరం అని చెప్పేసి ప్రజలకు నువ్వే ప్రత్యక్షంగా నీ స్టేట్మెంట్ నువ్వే ఇచ్చినట్లు కదా.
5 ఏళ్ళుగా ఏం జరగల రాష్ట్రంలో, సింగిల్ రోడ్డే లేదు ఎక్కడా కూడా. ఇవాళ 2 నెలల ముందు బయలుదేరి స్టార్ట్ చేశారు చిన్న చిన్న వర్క్లు అక్కడక్కడ. అవి పెద్ద భూతద్దంలో పెట్టి మేమేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వస్తే వీటి ఎటు కూడా పెట్టలేవు. ప్రజలకు అది నిజంగానే పని చేయడానికి చేసినట్ట, లేదంటే కాంట్రాక్టర్లు ఆ ఊబులు ఇరికించేసి మీరు ఓట్లు వేయాలి, మీ టీములతో ఓట్లు వేయించాలి, లేదంటే ఈ కాంట్రాక్టులు మళ్ళీ క్యాన్సిల్ అవుతే మీకు డబ్బులు రావని చెప్పేసి గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్లు ఎలా బెదిరించి ఇప్పటి వరకు బిల్లులు శాంక్షన్ చేయకుండా పనులు ఆగిపోయేలాగా చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే బెదిరింపు నీ పనిలో నీ టైంలో కూడా కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టులు బెదిరించడానికి కదా ఇప్పుడు పనులు స్టార్ట్ చేశావంటే ఇది నిజంగానే ప్రజల కోసం చేస్తున్న రాజకీయమా, ఇతని వ్యక్తిగత ఫ్యాక్షన్ రాజకీయమా ఇది? మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండండి వెళితే వెళ్ళండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించి తిప్పుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అట్లా మాట్లాడే వ్యక్తి నిజంగానే పార్టీ హ్యాండిల్ నుంచి ఆ లెటర్ హెడ్ వచ్చిందా? కరెక్టే. ఇప్పుడు ఒకటి పై లెవెల్ వాళ్ళు ఇది ఫేక్ అని అర్థమవుతుంది, కింద క్యాడర్ గాని కార్యకర్తలు గాని లేదా ఎమోషన్స్ తో ఉంటారు, కాసేపు నిజమని నమ్మే పరిస్థితి ఉంటది కదా, అది ఖండించి చేసి అయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటది. ఇవన్నీ నమ్మరండి అని అంటున్నా కూడా ఈ రోజుల్లో గెలిపోవటములు ఎంతున్నాయండి అరుణ్ గారు అభ్యర్థులకి? సరిపోవా ఇవి నమ్మితే? వాళ్ళ మధ్య ఎమోషన్స్ తో ప్లే చేస్తున్నారు కదా, అవి ఫ్లేర్ అప్ చేసి చెప్తారు అదేనండి. ఇలా బ్రతుకులంతా ఫేక్ బ్రతుకులు. అదేమంటే ప్రతి సభ ముందుకు వచ్చి ఫస్ట్ లో నా ఇంటికి కూడా ఫేకులు అని చెప్పేసి ఉన్నదంతా పీక్కున్నాడు. జనాలు మళ్ళీ మొత్తం బోడుగులు చేసి పెడతారని చెప్పేసి భయపడి ఇప్పుడేమో మీరే నాకు దిక్కు, నా దగ్గర ఎవరు లేరు, నేను రోడ్డు మీద ఉన్న అనాథ బిడ్డనని చెప్పి చెప్తున్నాడు. ఉన్న అస్త్రశస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి. సోషల్ మీడియా ఇలాంటి ఫేక్ క్రియేషన్స్, 150 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మళ్ళీ రాష్ట్రానికి నియోజకవర్గానికి వచ్చి ఒక 100 కోట్లు ఈ పాటికి డంపు చేశాడు. ఇంత అస్త్రశస్త్రాలు నీ కాడ పెట్టుకుని అయినా సరే నువ్వు అసమర్థుడు అని నీకు తెలిసిపోయింది కాబట్టి గెలవనేమో ఇంత ఉన్నాగని చెప్పేసి నువ్వు భావిస్తూ నేను అనాథ బిడ్డ. ఇందులో మినహాయింపు ఏం లేదు, అందులో ఆంధ్రజ్యోతి లోగోలు లెటర్ హెడ్లు వాళ్ళు అసలు దాన్ని కూడా వాడేస్తున్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత బరితెగింపు ఉందా? ఇంగిత జ్ఞానం అనేది కూడా మర్చిపోయి అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఇలా చేస్తే ప్రజలు నమ్మేస్తారా? ఏపీలో జరుగుతున్న ఈ రాతలు ఫేక్ తతంగంపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇది ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయిందేం కాదండి. 2019 ఎన్నికల ముందే అప్పటి నుంచి ఈ ఫేక్ తతంగాలు, ఈ కట్ అండ్ పేస్ట్ వీడియోలు, ఈ మార్ఫింగ్లు ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కలిసి ఢిల్లీలో ఒక చోట రాష్ట్రపతిని కలవటానికి కూర్చున్న చోట మురళీమోహన్ గారు ఇదిగో ఈ మాటలు మాట్లాడారు. ఏది కడప ఉక్కు మీద అక్కడ సీఎం రమేష్ అక్కడ ఒక నిరాహార దీక్ష చేస్తున్నారు. నేను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాను, నేను ఆల్రెడీ డైటింగ్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నాకు అలవాటు అయిపోద్ది, నేను ఒక వారం రోజులు మేనేజ్ చేయగలను అనే దాని దగ్గర నుంచి మొదలైపోయింది ఇది. అంటే ఇప్పుడు ఇది 2019 ఎన్నికల ముందు, జస్ట్ ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా జరిగిన ఒక తతంగం ఇది అనమాట. ఎప్పుడు చంద్రబాబు గారు బీజేపీ తోటి విభేదించి ఆ ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు చూడండి, అక్కడి నుంచి జరుగుతూనే ఉంది. దానికి ముందు నుంచే ఈ మార్ఫింగ్ పోస్టులు కానీ లోకేష్ మీద కానీ మిగతా అందరి మీద కానీ ఇలాగనే జరుగుతూ వస్తూ ఉన్న తతంగమే. ఇప్పుడు ఈ రోజుకి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఉధృతమైంది. ఎందుకు? ఒక సైకలాజికల్ గేమ్ ఒకటి ఆడుతున్నారు ఇక్కడ ప్రజల మధ్యలో, ఒక విద్వేషం రేగొట్టడానికి, లేకపోతే ప్రజల్ని ఇది ఒక ఇంత నిజమేమో, ఇలాగనే జరిగిందేమో అనే ఒక ఊహ రావటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఒక సైకలాజికల్ గేమ్ ఒక దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ప్రజలకి తెలుసు, అయినా కూడా ఎంత తెలిసినా కానీ లోపల ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా ఒక అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానం నివృత్తి కాకముందే ఈ ప్రచారం వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా వాళ్ళ మీద పడిపోతారు. ఇది ఒక హిస్టీరియా లాంటిది అనమాట, మాస్ హిస్టీరియా ఉంటుంది చూడండి. కొంతమందికి ఒక ఉత్సవం లాంటిది వెళ్తూ ఉంటే డప్పులు కొట్టేటప్పుడు బాగా పూనకాలు వచ్చిందంటారు, అంటే అలాంటి ఒక మాస్ హిస్టీరియక్ దీన్ని ఒక క్రియేట్ చేయటం కోసం దీన్నన్నింటినీ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అప్పుడే వీటన్నిటిని వివరించారు. కానీ ఇదేంటి, ఇది ఈ జబ్బుకి మందు లేదు, దీన్ని వాడుకునేవాడికి వాడుకున్నంత అనే రకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడటం మొదలుపెట్టాడు. అప్పట్లో లైట్గా ఉండేవి, ఇప్పుడు మరి బాగా ఎక్కువైపోయింది. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న ఐపాక్ టీం వేరు, ఇప్పుడున్న ఐపాక్ టీం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం, అప్పుడు పీకే ఐపాక్ టీం ఉండేది. తగ్గట్టుగా వీళ్ళు మారిపోయారు. అప్పుడేముంది, పింక్ డైమండ్ అనో ఇంకొకటనో ఏదో 1-2 అంశాలు మాత్రమే ఎన్నుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి, ప్రతి దాంట్లోనూ ఫేకే, ఎవ్రీ
థింగ్ వాళ్ళు గిఫ్ట్లు పంచారు అని అంటే ఫేకే. ఇప్పుడు మొన్న అన్న రామచంద్రరావు గారు చెప్పారు, మేము పెళ్ళం మెళ్ళలో పుస్తలు అమ్ముకొని మరి ఇలాంటి వీటన్నిటిని పంచాల్సి వస్తుంది, మీరు మమ్మల్ని జాగ్రత్తగా గెలిపించండి అని. గెలిపిస్తే ఏం చేస్తారండి? పుస్తలు అమ్ముకొని ఎవరు రమ్మన్నారు రాజకీయాలకు వాళ్ళని? కానీ ఇది కూడా ఏంటంటే ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. ఇలాంటి గేమ్లన్నీ ఆడటం మొదలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా అది అప్ టు ద పీక్స్, ఎక్కడ దాకా వెళ్లాలో అక్కడ దాకా వెళ్తుంది, అప్ టు ద హైట్స్ వెళ్ళిపోయింది అనమాట. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకి తీసుకెళ్లిపోయారు ఫేక్ ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది, ఏది ఫేక్ ఏది రియల్ అని తెలుసుకునే లోపే మీ మీద ముప్పేట దాడి జరుగుద్ది. మొన్న ఓట్లు తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు జరిగిన ఓట్లు గిరీష్ కుమార్ ఎందుకు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది చెప్పండి? కలెక్టర్ హోదాలో ఉండి ఆయన ఈమెయిల్ ఐడిని ఆయన లాగిన్ పాస్వర్డ్లు తీసుకొని ఎన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు తీసుకొచ్చారు, జనరేట్ చేయటం మూలాన. దానికి ఎవరు బాధ్యులయ్యారు చెప్పండి? గిరీష్ బాధ్యుడయ్యాడు. ఎందుకు? లాగిన్ ఇచ్చినందుకు. కానీ లేదు, అసలు వీళ్ళతో కనీసం స్నేహం ఉన్న పాపానికి అతను ఈరోజు సస్పెండ్ అయి కూర్చోవలసిన అవసరం వచ్చింది. ఇలాంటివన్నీ ఏం జరుగుతాయంటే రేపు ప్రజలకు కూడా ఇది ఇబ్బందే. ఏటిని నమ్మాలి వేటిని నమ్మకూడదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జెండా సభ అక్కడ ఈ రెండు పార్టీలు వచ్చి వాళ్ళకున్న పొత్తుని అనౌన్స్ చేసుకున్నాయి. పొత్తు అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ గా జరిగిన సభ ఇదే, తొలి ప్రచార సభ ఇదే. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ప్రచారం కాక ఏం చేసుకుంటారు? ఇప్పుడు పొత్తే గనక తప్పు అని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ అంటున్నట్టయితే ఇప్పుడు మన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండనివ్వండి, ఆ ముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్ ఉండనివ్వండి, ఆ ముందు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన థర్డ్ ఫ్రంట్ అయినా కానివ్వండి, కొన్ని దశాబ్దాలుగా మనం సంకీర్ణ ప్రభుత్వంలోనే నడుస్తూ ఉన్నాం. మరి ఈ పొత్తులు తప్పు అని అనుకుంటే మన భారతదేశమే పెద్ద తప్పు చేసినట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి డైరెక్ట్ గా పిఎం చేసేసి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎవరితో పొత్తే పెట్టుకోడు, అతన్నే పిఎం గా కంటిన్యూ చేయండి అని అనాల్సిన అవసరం ఉందిగా. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు జరిగింది ఒక రాజకీయం అయితే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి జరుగుతుంది మరొక రకమైన రాజకీయం. దేన్నైనా సరే ఎట్ ఎనీ కాస్ట్ అది తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టాలి. అది సీఎం చైర్ అయినా సరే ఆయనకు అలాగనే కావాలి. అది తెచ్చిచ్చే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మాత్రం హైర్ చేయండి, వాళ్ళకి కావాలంటే పే చేయండి, ఇంకా ఎక్స్ట్రా అడిగితే ఇవ్వండి, ఏదైనా చేయండి, మొత్తం అది మాత్రం తెచ్చి నాకు ఇవ్వండి. ఆయన మధ్యలో ఒక ఆలోచన పుడుతుంది, అది ఊహ జనితమైనదే, అది ఆచరణకి బాగా దూరంగా ఉండేది అనుకోండి. ఇది ఆచరణ కాదండి, ఇది సాధ్యం కాదని ఎవరన్నా చెబితే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. ఏం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి? ఏం జరిగింది? అలాంటివే జరుగుతాయి. ఎవరైనా సరే మేం చేస్తాం అని చెప్పి చేసేవాళ్లే కావాలి ఆయనకి. అది ఆయన మదిలో పుట్టిన దేనికైనా సరే ఆయన దానికే ప్రిఫరెన్స్ తప్ప మిగతా దేనికి, రాజ్యాంగం అవనివ్వండి, విలువలు అవనివ్వండి, విలువలు అనేదాన్ని ఏ రోజు మర్చిపోయారు. ఆ పార్టీ మర్చిపోయి చానాళ్ళు అయిపోయింది. ఎప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వాళ్ళు ఒక పందాన్ని ఎన్నుకున్నారు. ఆ పందాన్ని ఎన్నుకున్న దగ్గర నుంచి విలువ అనేది ఆ పార్టీలో లేకుండా పోయింది. ఎంతకైనా తెగించేసి ఇప్పుడు ఇంకొక 45 రోజుల్లో ఎన్నికలు అనుకుంటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళని నమ్మరండి, ఇంకా అన్ని ప్రజలకు అర్థమైపోయిందండి అన్నది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ గా చూడాలా? ఒకటి అవ్వాల్సిందంతా అయిపోయిన తర్వాత కూడా తప్పు అని ఖండించేసరికి డ్యామేజ్ కొంత అవుతుంది. ఇంతమంది ఏం చేస్తారులే అన్నప్పుడు దానికి మించే ఉంటుంది, ఎప్పుడైనా అలానే ఉంటుంది. అది కూడా ఇది. ఇప్పుడు దీన్ని మరి ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటేనండి. యాక్చువల్గా వీళ్ళు కూడా వాళ్ళకంటే ముందుగా ఫేక్ చేసేయటమే, అంతేనా? ఇప్పుడు ఇటు చెట్టు ఇటు నుంచి నరకటం కుదరినప్పుడు అటు నుంచి నరకరమ్మన్నారు. వాళ్ళు ఫేక్ చేసేదాకా మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఈ ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న ఫేక్ ని ఖండించుకోవటానికే వీళ్ళకున్న టైం అంతా అయిపోతుంది. వీళ్ళు వాళ్ళ గురించి విమర్శించడానికి కూడా పట్టం లేదు. ముఖ్యమంత్రి గారిది ఏదైనా ఒక పాలనకు సంబంధించిన ఒక చర్చ ఉంది, లేదా వైఫల్యం ఉంది, పలానా వర్గం దీని వల్ల ఆ నిర్ణయానికి లాస్ అవుతోంది అన్న దాన్ని చర్చ పోతోంది, లేదా ఈ 5 ఏళ్ల వైఫల్యాల చర్చ పడుతోంది. ఇప్పుడు తాడేపల్లిగూడెం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమము బ్లూ ప్రింట్ మీద మాకు ఇట్టా ఉంది ప్లాన్ అన్న దాని మీద చర్చ పోయింది. వీళ్ళు మాట్లాడిన స్పీచ్ల మీద ఫ్లేకులు, ఆ ఫేకులకి వీళ్ళు ఖండించుకుంటున్నారు, ప్రజలకు అంతా తెలుసు అంటున్నారు వీళ్ళు. అవును.
కరెక్ట్. అలాంటిది ఈ రోజు ఏంటి అవినాష్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి ఎప్పుడు జరిగినా సరే ఏ అంశం తెర మీదకి వచ్చినా గానీ దాన్ని మరొక అంశంతో ముడిపెట్టి దాన్ని ఎలాగోలా సబ్సైడ్ చేసేయటానికి సప్రెస్ చేసేసి నొక్కేయడం కోసం వేరే వేరే వాటన్నిటినీ తెర మీదకి తీసుకొస్తారు. ప్రతిపక్షాలు కూడా ఇక ఏదైనా సరే ఒకళ్ళు ఒక రూట్ లో వస్తున్నారు మిమ్మల్ని ఎదుర్కోవడానికి, వాళ్ళని అదే రూట్ లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ విలువ అని ఒకటి ఉంది, అది పాపం ఈ ప్రతిపక్షాలు మర్చిపోలేకపోయినాయి. ఎందుకంటే సో కాల్ లాంగ్ ఇయర్స్ 40 years ఇండస్ట్రీ అంట అని ఎగతాళి చేసుకోవటానికి చెప్పుకోవచ్చు, కానీ ఆ 40 years ఇండస్ట్రీ మిగిల్చేది ఈ విలువల్ని. ఈ విలువ లేని మనిషి ఎప్పటికీ అధపాతాళానికే పోతాడు. ఇప్పుడు ఎంత దుర్మార్గుడైనా సరే పై స్థాయికి వచ్చేసాడు, ఆ దుర్మార్గం చేయబట్టే వచ్చాడు అని అందరూ దుర్మార్గాలు చేయలేరు, కానీ కొంతైనా చెయ్యాలి. ఇప్పుడు ఏ నరకాసున్నో వాళ్ళని వీళ్ళని వధించటానికి ఒక కొన్ని మార్గాలైనా సరే వాళ్ళ మార్గంలోనే ఎన్నుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కూడా కొన్ని టీములని చేయటమే, కొన్ని టీములు ఒకటి వారి పాయింట్ ఒకటి. రెండు, ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఫేక్ లేదా రాంగ్ ప్రచారాలతో పాటు ఒకటి, రెండు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ కూడా భారీ స్థాయిలో కానుకలు పంపని, అది కూడా వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్, జాబితాలు, రిపోర్ట్స్ ఇస్తున్నారన్నది రెండో అంశం. ఇప్పుడు ఆ వీడియోలు కూడా నేను వేశాను. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది టార్గెట్, ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్. దీనిపై మీరేమంటారు? సాహెబ్ గారు మీరే. విజయ్ చంద్ర గారు, మనం గతంలో కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. గతంలో ఒక డిబేట్ లో కూడా కొంతమంది అధికారులను తీసుకెళ్లి సోషల్ మీడియాకి తన వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారండి. ఆ రోజు కూడా మీరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిన్న ఇంతియాజ్ అహ్మద్ గారిని ఆయనకి కడప అసెంబ్లీ టికెట్ కేటాయించడం జరిగింది. అంటే ఇటువంటి కడప కర్నూలులో ఇచ్చారండి. అంటే ఇట్లా కొంతమంది అధికారులకు తాయిలాలు ఇవ్వటం. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ప్రచారం చేసుకొని గతంలో 2014-19 కాలంలో జరిగినటువంటి అంశాలను ఈ 2019లో డిస్కషన్ చేసుకోకుండా ఆ గతంలో అభివృద్ధి లేదు అనేటట్టు వీళ్ళు ప్రతిదీ ఫేక్ చేసుకుంటా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో అదే వ్యూహాత్మకంగా గెలిచారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కూడా అదేనండి. ఇక్కడ గమనించండి, తన చెల్లి వాటా అడిగిందని బయటికి గెంటేశారు ఆస్తిలో. అలాగే తన తల్లి బాబు అది తప్పులు అన్నందుకు ఆమెని 2 సార్లు యాక్సిడెంట్ చేస్తానికి మరి జగన్మోహన్ రెడ్డే పూనుకున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు టికెట్ అడిగిన బాబాయిని గొడ్డలి పొడితో అడ్డు లేకుండా చేశారు. ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళకు ఏది కాదండి అనర్హం, ఏదైనా చేస్తారు. చివరికి కోడికత్తి చేత పొడిపించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి దాన్ని కూడా ప్రచారంలో భాగంగా ఉపయోగించుకొని వీళ్ళు లబ్ధి పొందిన మాట వాస్తవం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ విడుదల చేశారండి. మరి ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ నాయకుడైనా గాని వాళ్ళ కార్యకర్త కాలర్ ఎగరేసుకొని తిరగాలంటే వాళ్ళ నాయకుడు ఉన్నతంగా ఉండాలంట. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నానండి, వైసీపీ కార్యకర్తలు దేని మీద కాలర్ ఎగరేసుకోవాలండి? ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దళితుల మీద మీ నాయకులు దౌర్జన్యం చేసినందుక, మైనారిటీలను పొట్టన పెట్టుకున్నందుక, బీసీల మీద అటాకులు చేసి వాళ్ళని నానా హింసలకు గురి చేసినందుక, లేదు మరి ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబాలు ఈ రోజు కూడా పల్నాళ్ళు 100 కుటుంబాలు ఎక్కడో బతుకుతున్నారే, దాని గురించి మాట్లాడాల్సింది, దాని గురించి కాలు దగ్గరేసుకోవాలా? అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ సినిమా డైలాగులు వ్యూహాత్మకంగా మాట్లాడటం ముఖ్యమంత్రికి వెన్నుతో పెట్టిన విద్య. ముఖ్యమంత్రి గారిని మరి ఆయన ఎలక్షన్ లో రాబోయే ముందల బహుశా పాదయాత్రలో ఒక మాట అన్నాడండి, ఎవరైతే రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేకపోతాడో అతన్ని కారు పట్టుకొని మరి చెప్పు తీసుకొని కొట్టమన్నాడు ఆయన. మరి ఎన్నిసార్లు కొట్టాలి ముఖ్యమంత్రి గారు? నిన్ను 670 హామీలు ఇచ్చావు నువ్వు పాదయాత్రలో. తీరా 9 నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలకే మరి ప్రజల్ని దాన్ని ఆ నవరత్నాలతోనే ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్పావు. ఆ నవరత్నాలు కూడా ఏ నవరత్నంలో కూడా 100% నువ్వు చేసింది లేదు. దానికి ఉదాహరణే మద్యపాన నిషేధం అంటూ చెప్పి విశాఖపట్నంలో చిన్న పిల్లలు అరే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అక్క చెల్లెల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని ఒక అక్క మీద తల మీద చెయ్యి పెట్టి ఆమెను నిమురుతూ ముద్దు పెట్టుకొని, అక్క నేను వస్తే మద్యపాన నిషేధం చేసే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి గొప్ప గొప్ప మాయ మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుంది. దాదాపు 30,000 మంది అక్క చెల్లెల పుస్తెలు తెగిని ఆ రక్తంతో
తాడేపల్లి ప్యాలెస్ లో పులుకుతున్నాడండి. వాస్తవంగా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రతిరోజు లెక్కలు చూసుకోవటమే, ఎక్కడ దోచుకున్నారా, ఎక్కడ దాచుకున్నారా, ఈ రోజు ఎంత వచ్చిందా. నిన్నగాక మొన్న ఎన్జిటి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగకూడదని. కానీ యథేచ్ఛగా వేల లారీలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తూనే ఉన్నాయి. ఇది కాక ఇసుక గుట్టలు ఎక్కడ పెట్టినా కానీ కొండలు తప్పించే విధంగా మీరు కృష్ణా నది పరివాహకంలో చూడండి, అదేవిధంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో చూడండి, 20-30 మీటర్ల లోతు తవ్వారండి. అవి తవ్వటం 6 కిలోమీటర్ల దగ్గరలో పెద్ద పెద్ద గుట్టలు. ఈ రోజు మీకు రేపల దగ్గర నుంచి కరకట్ట విజయవాడ బ్యారేజ్ దాకా వస్తే గుట్టలు 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 గుట్టలుగా గుంతలు గుంతలుగా పర్యావరణాన్ని నాశనం చేసేసారండి. ఇది కాదన్నట్టు ఈ రాష్ట్రంలో చూడండి, ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ మైనింగ్ చేయటం. దీని కాదన్నట్టు ఈ రాష్ట్రంలో మరి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారండి. వాళ్ళు ఈ రోజు కూడా ఇక్కడ ఇసుక సరైనగా అందట్లేదు, మరి కన్స్ట్రక్షన్ లేకపోతే పక్క రాష్ట్రాలు వలసిపోయారు. వాళ్ళ రేషన్ కార్డులు మొత్తం తీసేశారండి. ఇక్కడ దాదాపు 52 లక్షల మంది రేషన్ కార్డులు ఉండటానికి రేషన్ కార్డు ఉండేది, కానీ వాళ్ళది ఓల్డ్ లో పెట్టేశారు. ఇవన్నీ చాలా సంఘటనలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో. చూడండి, యువకులకు ఉద్యోగాలు లేవు. యువకులు ఎవరైనా ఉద్యోగాలు అడిగితే మీరు చికెన్ మాటలు పెట్టుకోండి, మటన్ మాటలు పెట్టుకోండి అయ్యా. మళ్ళీ డిబేట్ లోకి వచ్చి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు, మేము 20 లక్షలు ఇచ్చాం, 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. వాలంటీర్లు కూడా ఉద్యోగాల దానికే తీసుకెళ్తున్నారు. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఇందాక మనం డిస్కషన్ చేసుకోవాలి. కీలకంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి పార్లమెంటరీ వ్యవస్థ దాకా ఎక్కడైతే వీళ్ళకి అనుకూలంగా లేనటువంటి నాయకులు ఉంటారో వాళ్ళ నయానో భయానో వాళ్ళని ఏదో విధంగా భయపెట్టి వాళ్ళ పార్టీకి అనుకూలంగా తిప్పుకోవాలని లిస్టులు తయారు చేసి పార్టీ నాయకులకి ఇచ్చేది లేదండి. ఈ వాలంటీర్ల వల్లే ఇష్యూలు జరుగుతుంది. దీంతో పాటు ప్రధానంగా గృహసారథులని కొంతమందిని పెట్టారు. ఇక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని మార్పింగ్ చేసేస్తారు. ఫామ్ 6 ద్వారా ఇప్పుడు ఈ బూత్ నుంచి ఇంకో బూత్ ఓట్లు తీసుకెళ్తాం. నిన్న ఆయన వాళ్ళ ఏదైతే సర్వసభ్య సమావేశం జరిగిందో దాంట్లో కూడా బూత్ లెవెల్ అని చాలా సార్లు పదే ముఖ్యమంత్రి గారు చెప్పారంట. అది కూడా మీరు ఎవరైనా కానీ రేపు ఒక 5 గ్రామంలో పోలింగ్ బూత్ సిద్ధము అని అన్నారు. అదే మేడం, దానికి ఏంటంటే చెప్పింది వీళ్ళు బూత్ దగ్గరకి ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని రాకుండా చూసుకోవాలి. మీరు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు రిగ్గింగ్ చేస్తారో ఇంకా వేరే విధంగా చేస్తారో దొంగ ఓట్లు వేస్తారో క్లోజ్ అయిపోవాలి. దాని తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు అయితే వాళ్ళని వాలంటీర్లకు బిగిన్ చేసుకుంటే గృహ సారథులకు అందరికీ కూడా గిఫ్ట్ ప్యాకులు, ఇక పబ్లిక్ అయితే మనీతో పాటు కానుకలు. ఇదంతా ఓన్లీ మొదటి విడత అంట, రెండో విడత మళ్ళీ ఉందని అంటున్నారు. అవునండి, ఇప్పుడు మద్యం మీద అలాగే ఇసుక మీద సంపాదించిన డబ్బంతా నాయకుల దగ్గర మూలుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు మొదటి విడత రెండో విడత కాదు 10 విడతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నేను ఏపీ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు ఎంత ఇచ్చినా సరే అది మన కష్టార్జితం, మన నెత్తిని పిండి వాళ్ళు తాగుతున్నది కాబట్టి ఎంత ఇచ్చినా తీసుకోండి. కానీ రేపు ఎలక్షన్ కి మాత్రం ఈ దుర్మార్గులకు ఓటేయకండి. మళ్ళీ కనుక వస్తే ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఈ అరాచకాన్ని భరిస్తున్నాం అంతకు మించి తారా స్థాయిలోకి వెళుతుంది అరాచకం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి, మేము కాదను. ఎందుకంటే అది మన డబ్బే, మనం దోచుకొని తిన్న డబ్బే. ఇసుక రూపంలో, మద్యం రూపంలో, ధరల రూపంలో నిరంతరం మన బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వకుండా, మన పేరు మీద ఇచ్చిన అప్పుల రూపంలో మన సంక్షేమాలు క్రియేట్ చేసి మనకి ఇవ్వకుండా కూడా దోచుకుంటున్న డబ్బుల్లో నుంచి ఇస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు వాళ్ళ బాబుల ఆస్తుల నుంచి ఇవ్వట్లేదు. కాబట్టి ఎన్ని విడతలు ఇచ్చినా తీసుకోండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు మూలుగుతుంది. కాబట్టి ఓటు మాత్రం కూటమికి వేయాలని చెప్పేసి అయితే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. లేదంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు తీసుకున్న గిఫ్ట్ ప్యాకులకు అంతకు మించిన మూల్యాన్ని మనం మన బిడ్డల భవిష్యత్తు గురించి చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉండిద్ది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయం అంతా వేరు, ఈ 2 నెలల్లో జరగబోయే రాజకీయం వేరు. ప్రతి చోట ఇదే స్థాయిలో కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు వీటి రూపంలో, అలాగే చీరలు, డబ్బుల రూపంలో ప్రతి ఇంటికి గృహ సాధనలు పెట్టి వాలంటీర్లు పెట్టి వాళ్ళే డైరెక్ట్ గా పంపిణీ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు జీతాలు మాత్రం ప్రజా ఖజానా నుంచి ఇస్తున్నారు, వాలంటీర్లతో చేస్తున్న పని మాత్రం పార్టీ పని చేయిస్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఇది ఇంకా దారుణమైన స్థాయికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి ఒకసారి ఇంత అవినీతి చేసే వ్యక్తి, ఈ స్థాయిలో మద్యాన్ని అలాగే డబ్బుని ఇలా కానుకల్ని ప్రవహించే వ్యక్తి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏమైనా చేయగలడా? ఇప్పటి వరకు చేశాడా? ఒక ప్రాజెక్ట్ పూర్తయితే 1000 ఎకరాలకు నేలకు నీళ్లు ఇవ్వచ్చు, పంట పండించుకోవచ్చు, తాగొచ్చు. ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తే అతని ద్వారా ఇంకొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. కొంతమందికి ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి పరిశ్రమలు నెలకొల్పితే వాళ్ళ వల్ల ఇంకొంతమందిని అప్పర్ లిఫ్టింగ్ తీసుకురావచ్చు. కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్ నిధులు కేటాయించి వాళ్ళ కోసం కొన్ని ప్లాన్లను సిద్ధం చేసి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా చేయొచ్చు. కానీ అవేమి పక్కన పెట్టేసి కేవలం బీసీలకి టికెట్లు ఇచ్చాము, ఎస్సీలకి టికెట్లు ఇచ్చామని చెప్పేసి చెప్తూ
నువ్వు నీ చేతిలో అధికారం పెట్టుకుని కేవలం 4-5 రెడ్లు మాత్రం ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే ఎవరికి ఇచ్చిన ఉపయోగం ఏమిటి? ఈ విషయం ప్రతి ఒక్క సామాన్యుడు గుర్తుంచుకోవాలి. కుల సంఘాలను కూడా నేను నేరుగా అడుగుతున్నా, ఇప్పటి వరకు ఈ 4 ఏళ్లలో వేరే ఏ కులం నుంచి నాయకుడైన వాడు, ఈవెన్ మినిస్టర్ అయినా సరే, సొంతగా తను కనీసం తన ఛాంబర్ లో ఒక పిఏ నిర్మించుకోగలిగాడా? తనకు సంబంధించి తన నియోజకవర్గంలో కానీ తన శాఖలో కానివ్వండి 10 లక్షల ఫండ్ రిలీజ్ చేయగలిగాడా? ఒక్క పని చేయించగలిగాడు అన్నది ఆలోచించుకోండి. కేవలం రెడ్లు మాత్రమే ఈ రాష్ట్రం మీద, అది కూడా జగన్ రెడ్డి బినామీ రెడ్లు మాత్రమే, అందరూ కాదు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా అందరూ బాగుపడలా. జగన్ రెడ్డి బినామీ రెడ్లు, అతని కేసుల్లో సహకరించిన వాళ్ళు, అతని స్కాములు సహకరించిన వాళ్ళు, అతను చేసిన ఐపాక్ డ్రామాలు సహకరించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ రాష్ట్రం మీద పెత్తనం చేస్తూ ఉంటే ఏ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చినా ఉపయోగం ఏంటి? రేపొద్దున వాళ్ళు మనం గెలిపించినందువల్ల వీళ్ళ నియంత పాలనలో వెళ్ళి మనతో పాటు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బానిసత్వం చేయడం తప్ప సామాజిక వర్గాలను బేస్ చేసుకుని అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైంది, ఈ 4 ఏళ్లలో ఏం సాధ్యపడింది అనేది ప్రతి సామాన్యుడు గుర్తించుకోవాలి, కుల సంఘాలు గుర్తించుకోవాలి. డబ్బులు మాత్రమే క్రైటీరియా అనుకుంటే ఆ డబ్బులతోనే మన జీవితాన్ని బజార్లో అమ్మేస్తాడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టించకుండా ఏమిచ్చినా తీసుకుని సైలెంట్ గా ఉండి ఓటు మాత్రం కూటమికి వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి. గౌతమ్ గారు, ఇప్పుడు పార్టీలని వీళ్ళు చెప్తున్న అంశాలతో పాటు ఆంధ్రజ్యోతిని కూడా ఇందులోకి లాగి చెప్పని చెప్పినట్టు చూపిస్తున్నారు. అంటే వాళ్ళ మీడియాలు, వాళ్ళ మాధ్యమాలకు విశ్వసనీయత లేదన్నట్టేగా? ఆంధ్రజ్యోతి చెప్తోంది నిజమని ప్రజలు నమ్ముతున్నట్టేగా? పాయింట్ 1. 2, ఈ మనీ పంపకాలని మానిటర్ చేస్తున్నారంట. అంటే ఒక వర్క్ షీట్స్ లాగా, ఎక్సెల్ షీట్స్ లాగా వేసి రేపు అసలు ఇది వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా? లేకపోతే పోలీసులను ఆశ్రయించడం ఒక ప్రొసీజర్, అదేనా పద్ధతి? యాక్చువల్గా అండి, ఇప్పుడు ఒక మానిటర్ చెయ్యంది ఎవరు ఖర్చు పెట్టే స్థాయిలో ఇప్పుడు బయటకు ఎవరు రావడం లేదు. దానికోసమని ఇప్పుడు పైనుంచి టార్గెట్ ఇచ్చి ఇదిగో మీరు ఇక్కడ ఇవి పంచండి, మీరు ఇక్కడ ఇదిగో ఎంత ఖర్చు పెట్టండి అని చెప్పుకుంటూ వస్తుంటేనే వాళ్ళందరూ కలిసి ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నా రామచంద్రయ్య ఆ మాట అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదిగో భార్య మెడలో పుస్తలు అమ్మి మరి మేము ఖర్చు పెడుతున్నామని అంటే వాళ్ళ మీద గట్టిగా ప్రెషర్ ఉందనే కదా అర్థం. అలాగనే దాంతోపాటుగా ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్లు ఇవ్వండో లేకపోతే మిగతా ఏమన్నా చెప్పండో, మీరు అవి ఇవ్వండి అని వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. దీనికి ఈ ఐపాక్ టీములు కానీ వీళ్ళు కానీ అక్కడ ఏం పంచాలి దాన్ని కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా వీళ్ళు చేశారా లేదా, ఎన్ని గిఫ్ట్లు ప్యాక్ పంచారు, దీని మీద ఎంత మనకి ప్రజల్లోకి మనం ఎంత చొచ్చుకెళ్ళగలిగాం అనేది పైనుంచి ఎవరైనా మానిటర్ చేస్తేనే కదా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో, ఐపాక్ టీం కనుసన్నల్లో జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే లేకపోతే ఈ నాయకులు వీళ్ళందరూ ఎంత ఖర్చు పెట్టరు. వాళ్ళ మీద ఎంత ప్రెషర్ తీసుకొస్తేనే వాళ్ళు ఈ ఖర్చు పెట్టేది. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎంతమంది ఇప్పుడు కేవలం ఇన్ఛార్జీలే. వైవి సుబ్బారెడ్డి మొన్న ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇన్ఛార్జీలే, దీన్ని మేము మళ్ళీ మానిటర్ చేసుకుని రేపు అభ్యర్థులు ఎవరైనా మారిపోయే అవకాశం ఉంది అన్నారు. ఎవరు మారినా పంపకాలు జరిగినా కూడా రేపు ఈ ఇన్ఛార్జీలు పోయి మళ్ళీ కొత్త వాళ్ళు రావచ్చు. వాళ్ళకి అంత డబ్బులు లేకపోయినా వీళ్ళతో ఖర్చు పెట్టించే అవకాశం ఉంది కదా. ఇదొక రకమైన ప్లాన్ అయితే, దాంతో పాటుగా ఇప్పుడు ఇంకా వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని అవమానించడం కదా, ప్రజలకి ఇలా డబ్బులు ఇస్తే వేస్తారని వాళ్ళని అవమానించడం కదా, ప్రజల్ని ఓట్లకి అమ్ముకుంటున్నారని చిత్రీకరించడమేగా ఇదంతా. ఖచ్చితంగా ఓట్లని డబ్బులకి అమ్ముకుంటున్నారని చిత్రీకరించడమే. ప్రజల్ని కూడా అవమానిస్తున్నట్టే, ప్రజల్ని అవమానిస్తున్నట్టే. కానీ ఆ అవమానం ఫీల్ అవుతున్న ప్రజలు ఎవరున్నారు చెప్పండి? అది వీళ్ళ ధీమా. ఎవరైనా సరే మొన్న చాలా రోజుల కిందట మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనం చూసాం. అక్కడ ప్రజలు రాస్తారోకో చేసే పరిస్థితులకు వచ్చారు, మాకెందుకు డబ్బులు పంచరు అని. ఎందుకంటే ఈ నాయకులను చూసి ప్రజలు కూడా చెడిపోయారు. ఈ రాజుని చూసి ఆ ప్రజలు కూడా చెడిపోయినట్టే లెక్క. వాళ్ళు మాకు డబ్బులు ఎందుకు పంచరు అని ఏ రోజైతే రాస్తారోకోకి వచ్చారో దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకా ఎక్కువగా చెయ్యాలి. సైకలాజికల్ గేమ్లు అందరు పడతారండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆ సైక్రియాట్రిస్ట్ లో రాసిన ఆ బుక్ ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ మీద ఎలాంటి ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ రాజకీయ ముఖ చిత్రంలో ఈ రంగస్థలం మీద ఎన్ని పాత్రలు రాబోతున్నాయి, మిమ్మల్ని అవి ఎన్ని రకాలుగా మభ్య పెడతాయని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇటు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ఎలా ఎదుర్కొంటాయి, ఎంతకు మించి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ గౌతమ్ గారు, సాహెబ్ గారు థ్యాంక్ యూ, రాయపటండి గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కొనసాగుతాయి.